అది తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామం. ఆ ఊరి మొత్తానికి పరమపిసినారిగా పేరు తెచ్చుకున్న సుధాకర్ ఎంతో తెలివైనవాడు. తమాషా ప్రశ్న, తుంటరి జవాబు అంటూ ఊరి వాళ్లతో పందెం కట్టి వాళ్లని ఓడించి తనకు కావాల్సిన సరుకుల్ని సామాన్లని సంపాదించుకుంటూ భార్య కమలతో చక్కగా జీవనం సాగిస్తూ ఉంటాడు. మీ తెలివితో మనింటికి కావలసిన ఫ్యాను, కూలర్, మిక్సీ, బీరువా, కూర్చునే సోఫాలు, పడుకునే మంచాలు బాగానే సంపాదించి పెట్టారు. చాలా సంతోషం. కానీ కమల, నీ భర్త తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదు. నీకేం కావాలో చెప్పు, నేను దాన్ని ఎలా సంపాదించాలో ఆలోచిస్తాను. వేసవికాలం వచ్చిందండి. మనం రావద్దని ఎంత చెప్పినా అది వినిపించుకోదు కమల. ఆ విషయంలోనే కాదు, ఎంతో తెలివైన తెనాలి రామకృష్ణుడి గారు కూడా ఏమీ చేయలేరు. అది కాకుండా ఏమైనా అడుగు కమల. అబ్బా, అది కాదండి. నేను చెప్పేది పూర్తిగా వినిపించుకోరా? నువ్వు చెప్పాలనుకున్న విషయం నాకు అర్థమైంది కమల. ఇది వేసవికాలం. ఇంట్లో ఉన్న కూలర్ వాడితే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఆ కరెంటు బిల్లు కట్టేది ఎలా అనే కదా? అవునండి. అదంతా నేను చూసుకుంటాను కమల, నువ్వు సంతోషంగా ఉండు. ఒక కరెంట్ బిల్ మాత్రమే కాదండి, కేబుల్ బిల్ కూడా ఉంది. కమల, నువ్వు దేని గురించి ఆలోచించకుండా ఇంట్లో ఆనందంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను. మన బీరువాలో ఉన్న డబ్బుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అన్నిటినీ నేనే చూసుకుంటాను. నువ్వు తలుపేసుకో, ఎవరొచ్చి అడిగినా కిటికీ నుంచే సమాధానం చెప్పు అని సుధాకర్ చిన్నయ్య అనే తన ప్రాణ స్నేహితుడి ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. దారిలో అతనికి గేదెను తీసుకెళ్తున్న సుబ్బయ్య అనే పాలేరు కనిపించాడు. సుధాకర్ అతన్ని చూసి, సుబ్బయ్య ఆగాగు అని కేక వేశాడు. తనని పిలుస్తుంది ఎవరా అని సుబ్బయ్య చూశాడు. తన వైపే వస్తున్న సుధాకర్ కనిపించాడు. ఓరి నాయనో, పోయి సుధాకర్ కంట్లోనే పడాలా? దేనికి ఎసరు పెడతాడో ఏమో, ఆగకుండా వెళ్ళిపోవాలి అని అనుకునేలోపే సుధాకర్ వచ్చి ముందు నిలబడ్డాడు. సుబ్బయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సుబ్బయ్య, నా నుంచి తప్పించుకోవటం అంత సులువు కాదు. తమరికి దండం బాబు, నన్ను వదిలిపెట్టేయండి. ఏదో ఒక సిక్కుముడి ప్రశ్న అడుగుతారు, అది నేను చెప్పలేను. గెలిచినందుకు రోజు లీటర్ పాలు 4 రోజులు పోయించుకున్నారు. నేను నష్టపోయించాలి బాబు, నన్ను వదిలిపెట్టేయండి. నా గేదెలి నాకు ప్రాణం. పొద్దున్నే లేస్తాను, పొలం దగ్గరికి వెళ్తాను. అబ్బా, అదంతా నాకు తెలుసులే సుబ్బయ్య. నీకు పశువులంటే ప్రాణం. నువ్వు పొద్దున్నే లేస్తావు, పశువుల దగ్గరికి వెళ్తావు, పచ్చగడ్డి వేస్తావు. కానీ నాకు ఎలాంటి ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, అది నీకు చాలా బాగా తెలుసు, వెంటనే చెప్పేస్తావు. తమరు నన్ను వదిలిపెట్టని అర్థమైంది బాబు. ఏంటో అడగండి, నాకు తెలిసిందైతే చెప్తాను. లేదంటే ఇంకొక 4 రోజుల పాటు పాలు నాయి కాదనుకుంటాను. అలా అన్నావు బాగుంది సుబ్బయ్య. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి అని సుధాకర్ అడిగింది విని సుబ్బయ్య నవ్వుకొని, నేను చెప్పేస్తున్నాను బాబు, మీరు 4 రోజుల పాటు నా పశువులకి మేత కోసం మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది. తీసుకెళ్తాను గాని ముందు నువ్వు చెప్పు సుబ్బయ్య. 2 కాళ్ళుంటాయి బాబు. ఓడిపోయావు సుబ్బయ్య. మనిషికి 2 కాదు 6 కాళ్ళుంటాయి. 6 కాళ్ళు ఎట్టా ఉంటాయి బాబు? 2 కాళ్ళే కదా ఉంటాయి. నేను చూపిస్తాను చూడు. 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం 6 కాళ్ళు అని చెప్పగానే సుబ్బయ్య ఆశ్చర్యంగా నోరు తెరిచాడు. సుబ్బయ్య, రేపు నువ్వు చెయ్యాల్సిన పని తెలుసు బాబు. రేపటి నుంచి ఇంటి దగ్గర పాలు పెడతానులే. 4 రోజుల పాటు వదిలే సుబ్బయ్య, కరెంటు బిల్లు కట్టాలి. ఏమంటావు? సరే అంటాను బాబు. సుబ్బయ్య, అడవిలో మన వాళ్ళకి విందు భోజనాలు పెడుతున్నాను, నువ్వు వచ్చే అని సుధాకర్ చెప్పగానే సుబ్బయ్య సంతోషపడ్డాడు. ఇక సుధాకర్ చిన్న ఇంటికి వచ్చాడు. తాళం కనిపించింది. సుధాకర్కి అనుమానం కలిగింది. కిటికీ దగ్గరికి వచ్చి లోపలికి చూశాడు. బల్ల దగ్గర కూర్చున్న చిన్నయ్య కనిపించాడు. ఎరా చిన్నయ్య, నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాన్రా. నా తెలివితో నిన్నోడించి నీ దగ్గర కూరగాయలు తీసుకెళ్ళడానికి ఇప్పుడు నేను రాలేదురా. మరెందుకు వచ్చావు? నేను పరమ పిసినారిని. నా తెలివితో మిమ్మల్ని ఓడించి నెలకి సరిపడా సరుకుల్ని, వారానికి సరిపడా కూరగాయల్ని తీసుకెళ్తున్నానని నిందను దూరం చేసుకోవడానికి అడవిలో విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను. సుకన్యం తీసుకొని మధ్యాహ్నం వేళకి అడవిలో పారుతున్న సెలయేటి దగ్గరికి వచ్చారా అని చెప్పాడు. చిన్నయ్య నమ్మలేకపోయాడు.
ఎరా సుధా, నీ చిన్న మెదడు చితికిందా? విందు భోజనాలని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావు. విందు భోజనాలు పెడుతున్నాను రండ్రా అంటే ఆ సూరిగాడు సంపత్గాడు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నారు. ఇవ్వపోతే పిసినారుడని అలా మాట్లాడతారు. ఇలా అయితే ఇక నేనేం చేయాలో మీరే చెప్పండ్రా. ఏంటి, సూరిగాడికి సంపత్గాడికి కూడా చెప్పావా? ఏమన్నారు? వస్తామన్నారు. నువ్వు కూడా సుకన్యం తీసుకొని వచ్చాయి, నేను వెళ్ళి తగిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయాడు. చిన్నయ్య నమ్మలేక సైకిల్ మీద సూరి ఇంటికి వెళ్ళాడు. చెప్పాడురా, నేను ముందు నమ్మలేదు. వెంటనే సంపత్ దగ్గరికి వెళ్ళాను, వాడిని అడిగాను. వాడు నిజమని చెప్పాడు. అప్పుడు నాకు నమ్మకం కలిగింది, నేను సరే అన్నాను. అయితే నేను కూడా సుధాకర్ చెప్పిన సమయం దాకా సుకన్యం తీసుకుని వచ్చేస్తానులే అని చిన్నయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. సూరి, అతని భార్య ఆమని, సంపత్ అతని భార్య కవిత, చిన్నయ్య అతని భార్య సుకన్య, అలాగే సుబ్బయ్య అడవిలోని ఒక చెట్టు కింద కలుసుకున్నారు. సుధాకర్ ఇప్పుడు తన తెలివిని ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇక ప్రశ్నలు జవాబుల కార్యక్రమం మొదలు పెడదామా అని సుధాకర్ అనగానే కూర్చున్న వాళ్ళు అయోమయంగా మొహాలు చూసుకున్నారు. నేను పోతాను బాబు, నేను వెళ్ళిపోతాను. ఇటంటి తిరకాసు ఉంటుందనే నేను రానని చెప్పాను సంపత్ బాబు. ఇప్పుడు ప్రశ్నలు జవాబుల కార్యక్రమం ఏంటా సుధాకరు? అడవిలో విందు భోజనాలని చెప్పి ఈ ప్రశ్నల జవాబుల ఆటలేంటి? ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, తినేసి వెళ్ళిపోతాం. అలా తొందరపడితే ఎలా సంపతు? మొత్తం కలిపితే 5-6 మంది ఉన్నారు. తలో ప్రశ్న వేశాననుకో, చకచకా జవాబులు చెప్పండి. కావాల్సిన విందు భోజనం చేసేయండి, నేను తీసుకొచ్చిన పదార్థాలు తినండి అని సుధాకర్ చెప్పగానే అక్కడ కమ్మని వాసనొస్తున్న వంటల్ని అందరూ చూశారు. అందరి నోళ్లలో లాలాజలం కారింది. సుధాకర్ నవ్వుకున్నాడు. అతడి ప్రశ్న జవాబుల కార్యక్రమానికి ఒప్పుకున్నారు. సరే, మొదటి ప్రశ్న, పాలు కాని పాలు ఏంటి? గాడిద పాలు. తప్పు చిన్నయ్య, పాలు కాని పాలు మురిపాలు అని చెప్పగానే అందరూ ముఖాలు చూసుకున్నారు. సరే, ఇప్పుడు రెండో ప్రశ్న, తాలి కాని తాలి ఏంటి అని సుధాకర్ అడిగిన తమాషా ప్రశ్నకి తుంటరి జవాబు ఏంటా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికీ సరైన సమాధానం రాలేదు. తాలి కాని తాలి అంటే మెడతాలి. మెడతాలి అంటే? మెడలో వేసుకునే తాళని అర్థం. అది తప్పు సుకన్య, తాలి కాని తాలి ఎగతాళి అని చెప్పాడు సుధాకర్. అందరూ బిత్తరపోయారు. ఇక ముచ్చటగా మూడో తమాషా ప్రశ్న అంటూ 10 తమాషా ప్రశ్నలు అడుగుతాడు. ఎవరైనా సమాధానం చెప్తారేమో అని చూస్తాడు కానీ ఎవ్వరూ చెప్పరు. ఎవరూ సమాధానం చెప్పలేదు కాబట్టి నేను చేయించిన విందు భోజనాలు తిరిగి తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్పగానే అందరూ కళ్ళు తిరిగి పడిపోయారు. మరుసటి రోజు నుంచి సుధాకర్తో ఎవ్వరూ మాట్లాడడం లేదు. ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా అతనికి ఒంటరితనం అనిపించింది. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సుధాకర్ వచ్చాడు. నేను తప్పు చేశాను. దావత్ అంటే అందరితో పంచుకోవటం. నేను మాత్రం మీ అందరినీ ఉపయోగించుకోవాలని చూశాను. నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. తప్పు తెలుసుకోవటం గొప్ప విషయం, కానీ మళ్ళీ చేయకూడదు అని చెప్పాడు. సుధాకర్ సంతోషపడి తన పిసినారితనాన్ని వదిలి అందరితో కలిసిమెలిసి ఉంటూ ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయటం మొదలుపెట్టాడు. పిసినారితనం వల్ల స్నేహాలు కోల్పోతామనే విషయం అతనికి బాగా అర్థమైంది. ఇక అప్పటి నుంచి సుధాకర్ ఊళ్ళో బుద్ధిగా బ్రతకటం నేర్చుకున్నాడు. గోదావరి నది ఒడ్డున ఉన్న చక్కని పల్లెటూరులో రామయ్య, సావిత్రి అనే పేద దంపతులున్నారు. ప్రతిరోజు ఇద్దరూ కూలి పనికి వెళ్లాల్సిందే, లేదంటే వాళ్లకి రోజు గడవటం ఎంతో కష్టమవుతుంది. వాళ్లకొక కొడుకున్నాడు. వాడి పేరు గోపాలం. వాడికి చదువు అబ్బలేదు, కానీ పెళ్ళిడొచ్చింది. కూలి పని చేయటానికి రమ్మని పిలిస్తే ఇంత తక్కువ డబ్బులకి పని చేయనని చెప్పి ఊరంతా తిరుగుతూ కాలం గడిపేవాడు. ఇలా చూడు బిడ్డా గోపాలం, నువ్వేం చెప్తావో నాకు తెలుసు నాన్న. 100-50 ఇచ్చే కూలి పనికి రమ్మంటావు. నేనా డబ్బులకి పనిచేయను. పని చేయమని పదే పదే చెప్పి నాకు చిరాకు తెప్పించొద్దు. అట్ట కాదురా గోపాలం, అయ్యి చెప్పేది నీ మంచి కోసమే కదా. ఒకసారి ఆలోచించు. చదువుకొని ఏదైనా కొలువు చేస్తావనుకుంటే నీకు చదువు అబ్బకపోయే, కొలువు రాకపోయే, ఇక ఎట్టా బతుకుతావు కొడకా? అమ్మా, నాకు చదువు సరిపడా లేదు, కానీ తెలివి చాలా ఉంది. పట్నం వెళ్తాను, అక్కడైతే పనికి పని దొరికిద్ది, డబ్బుకి డబ్బు వచ్చిద్ది.
3 పూట్ల తిండి కూడా ఉండిద్ది అని చెప్పగానే రామయ్య దంపతులు దిగులు పడ్డారు. ఎర్ర గోపాలం, మమ్మల్ని వదిలిపెట్టి పట్నం పోతావా? అవునన్నా, ఇక్కడే ఉంటే ఈ చిన్న చితక కూలి పనులు చేయమంటారు. అవి నేను చేయలేను. పట్నం వెళ్తాను, బాగా పైసలు సంపాదిస్తాను, దర్జాగా బతుకుతాను, మీ ఇద్దరిని బాగా చూసుకుంటాను. మా కళ్ళ ముందరే సరిగ్గా బతకలేకపోతున్నావు, ఇక పట్నం పోయి ఎట్టా బతుకుతావు బాబు? ఎక్కడికి పోవద్దులే, మా కళ్ళ ముదురుంటే చాలు అని చెప్పినా తండ్రి మాట వినకుండా, తల్లి కళ్ళలోని కన్నీళ్ల బాధని కొంచెం కూడా పట్టించుకోకుండా చిన్న సంచిలో ఓ 2 జతల బట్టలు పెట్టుకుని పట్నం చేరుకున్నాడు. బంగళా కట్టే పనిలో చేరాడు. ఇటుకలు, ఇసుక, రాళ్ళు మోసేవాడు, డబ్బు తీసుకునేవాడు. మొదట్లో అన్నీ బాగానే అనిపించాయి, ఎంతో మురిసిపోయాడు. కానీ పట్నం ఎవరినీ సులువుగా ఒప్పుకోదని ఆ తర్వాత అర్థమైంది. పని కష్టం, జీతం తక్కువ, రూమ్ అద్దె ఎక్కువ. ఒకరోజున పనుంటే మరొక రోజున పనుండేది కాదు. రోజులు అతనికి భారంగా గడుస్తున్నాయి. పస్తులు పడుకుంటున్నాడు. అప్పుడు అతనికి తన తల్లిదండ్రులు ప్రేమగా పచ్చడి కలిపి తినిపించిన అన్నం మెతుకులు గుర్తుకొచ్చాయి. అమ్మా, నాన్న, నన్ను మన్నించండి. మీ మాట కాదని ఇంత దూరం వస్తే ఇదో మాయా నగరం అని అర్థమైంది. కలలు కన్నట్టుగా బ్రతుకుండదని తెలిసొచ్చింది. నీళ్లతోనే కడుపు నింపుకోవాల్సి వస్తుంది అంటూ ఏడ్చాడు. అప్పుడే ఆ అద్దె ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. ఏమయ్యా గోపాలం, అద్దె డబ్బులు ఇస్తావా లేదా మెడ పట్టుకుని బయటకు నెట్టేయమంటావా? అయ్యా, పని ఎక్కడ దొరకటం లేదు, ప్రస్తుతం డబ్బులు లేవయ్యా. ఈ 1 నెల కొంచెం ఓపిక పట్టండి, వచ్చే నెల 2 గలిపిచ్చేస్తాను. మొఖం చూడు, ఈ నెల డబ్బులు ఇవ్వడానికి దిక్కులేదు, వచ్చే నెల మొత్తం కలిపిస్తాడంట. బయటికెళ్ళు. బతకడం తెలియనప్పుడు ఊళ్ళోనే ఉండాలి, అక్కడే వచ్చిన పని చేసుకోవాలి. వెళ్ళవయ్యా. అయ్యా, ఈ రాత్రి వేళ గదిలో నుంచి వెళ్ళమని చెప్తే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? తెల్లారాకి వెళ్తానులేండి, ఈ రాత్రికి పెద్ద మనసు చేసుకోండి అని గోపాలం ఎంతగానో బ్రతిమిలాడాడు. అయినా ఆ యజమాని మనసు కరగలేదు, గోపాలం మీద జాలి కలగలేదు. ఏమాత్రం దయ లేకుండా గోపాలాన్ని బయటకు నెట్టేసి గదికి తాళం వేసుకుని, నీలాంటి వాళ్ళ కోసమే రోడ్లున్నాయి, వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు. మాసిన బట్టలున్న సంచితో దీనంగా రోడ్డు మీద నడుస్తున్నాడు గోపాలం. అతని జేబులో రూపాయి లేదు. అతను తినటానికి తిండి లేదు, పడుకునే చోటు లేదు. ఆ రోజు రాత్రి రోడ్డు పక్కనే పడుకున్నాడు. ఇక మరోపక్క ఆ పేద ఇంట్లో దీపం వెలుగుతూ ఉంది. సావిత్రి దిగులుగా కూర్చుంది. రామయ్య చాప మీద పడుకొని, సావిత్రి, రోజు ఇలా కొడుకు గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే పట్నం వెళ్ళిన కొడుకు తిరిగి వస్తాడా చెప్పు? వాడెక్కడికి వెళ్ళాడో, ఎట్టా ఉన్నాడో, ఏమైనా తిన్నాడో లేదో అని మనం ఆలోచిస్తున్నట్టు మన కొడుకు కూడా మన గురించి ఆలోచన చేస్తే మనకొక కార్డు ముక్కన్న రాసేవుడుగా సావిత్రి. మీకు నిద్ర వస్తే పడుకోండి, నన్ను ఓదార్చమని చెప్పట్లేదుగా, నాతో పాటు మెలకుగా ఉండమని అడగట్లేదుగా అని ఆవేశంగా చెప్పింది సావిత్రి. రామయ్య సావిత్రి తల్లి మనసును అర్థం చేసుకుని ఇక ఏమీ మాట్లాడకుండా పడుకున్నాడు. సావిత్రి మాత్రం కొడుకు గురించే ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక పట్నంలో గస్తీ కాస్తున్న పోలీసు నారాయణ వచ్చాడు. గోపాలం పోలీసుని చూసి భయపడ్డాడు. భయపడుకో, నేను నిన్నేమన్ను, నా పేరు నారాయణ. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడ పడుకున్నావు అని ప్రేమగా అడిగాడు. గోపాలం తన కథంతా చెప్పాడు. ఇలా చూడు గోపాలం, నువ్వు జీవితం కోల్పోలేదు, బ్రతకటం ఇంకా నేర్చుకోలేదు, అంతే. నువ్వేం చెప్తున్నావో అర్థం కాలేదు బాబాయ్. మిమ్మల్ని చూడగానే మా ఊళ్ళో ఉండే ప్రకాశం బాబాయ్ గుర్తుకొచ్చాడు. పర్వాలేదులే గోపాలం, బాబాయ్ అనే విలు, ముందు అన్నీ అర్థమవుతాయి. ముందు మా ఇంటికి వెళ్దాం పదా, కడుపు నిండా అన్నం తిందువు. ఇంటికి వద్దులే బాబాయ్, ఏదైనా హోటల్లో ఇంత అన్నం పెట్టించండి. ఈ పూట ఏదోలా ఎక్కడో చోట తలదాచుకొని ఉదయాన్నే బస్ ఎక్కి మీ ఊరికి వెళ్ళిపోతావా ఏంటి గోపాలం? లేదు బాబాయ్, తెల్లారిన తర్వాత ఏదో ఒక పని చూసుకుంటాను. నేను ఇంటికి వెళ్ళటం అంటూ జరిగితే ప్రయోజకి నయ్యాకే వెళ్తాను, అప్పటిదాకా పోరాడుతానే ఉంటాను. నచ్చావయ్యా గోపాలం, పద అన్నం పెట్టిస్తాను. ఇద్దరూ కలిసి ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్ యజమాని దివాకర్ పోలీస్ నారాయణకి బాగా తెలిసినవాడు కావటంతో అభిమానంగా పలకరించాడు. రండి సార్, ఈరోజు ఇంటి దగ్గర భోజనం పెట్టలేదా? తమరి కాళ్ళు మా హోటల్ దాకా వచ్చాయి. నాకు కాదు దివాకర్,
బాగా తెలిసిన ఈ కుర్రాడికి రాత్రి వేళ వచ్చాడులే. నేను గస్తీలో ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళటం అంతా మంచిది కాదుగా. అవును సార్, మీ గస్తీ వల్లే మేం ప్రశాంతంగా ఉన్నాం. మా పనులు మేం చక్కగా చేసుకోగలుగుతున్నాం. కూర్చో బాబు, అన్నం పెడతాను. నారాయణ గోపాలం కూర్చున్నారు. దివాకర్ ఆకు వేసి గోపాలానికి భోజనం పెట్టాడు. ఆకలి మంట మీదున్న గోపాలం ఆ భోజనాన్ని చూడగానే తట్టుకోలేకపోయాడు. ఆలస్యం చేయలేక చకచకా తింటూ ఉన్నాడు. బాధపడకు, నీ ఆకలి తీరేంత వరకు తిను గోపాలం. ఇంక చాలు బాబాయ్, కడుపు నిండింది, చేయగడుక్కుంటాను అని వెళ్ళాడు. ఇలా చూడు గోపాలం, నారాయణ గారు చెప్పినట్టుగా మా హోటల్లో నీకు పనిస్తున్నాను. వచ్చిన వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ చెయ్యాలి. ఆ తర్వాత శుభ్రం చెయ్యాలి, పాత్రలు కడగాలి. ఏమంటావు? గోపాలం సంతోషపడ్డాడు. పనిలో చేరాడు. రోజుకు తిండి, రాత్రికొక మూల నిద్ర. అదే గోపాలానికి పెద్దవరం. హోటల్లో పనులు చేస్తూ వంట మనుషులకి సహాయం చేయటం కూడా మొదలుపెట్టాడు. అది చూసి, నువ్వు కష్టపడేవాడివి గోపాలం, నీకు మంచి రోజులొస్తాయి అని మెచ్చుకున్నాడు. గోపాలం సంతోషంగా పనులు చేసుకుంటూ ఒక్కొక్క వంటకం నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఏడాది గడిచింది. గోపాలం ఒక మంచి వంటవాడయ్యాడు. డబ్బు రావటం మొదలైంది. కొన్ని నెలల తరువాత తన తల్లిదండ్రులకి కొత్త బట్టలు తీసుకొని ఊరికొచ్చాడు. కొడుకుని చూసి ఎంతో సంతోషపడ్డారు ఆ తల్లిదండ్రి. ఇష్టమైన కూరలు చేసి కమ్మని భోజనం పెట్టారు. వాళ్ళని మన్నించమని వేడుకున్నాడు. బాబు గోపాలం, అన్ని రకాల వంటలు నేర్చుకున్నానని నువ్వే చెప్తున్నావుగా, అదేదో మన ఊర్లోనే ఒక హోటల్ పెట్టచ్చు కదా బాబు. అవును బాబు, మన ఊర్లో చిన్న హోటల్ పెట్టుకో. సరే నాన్న అని గోపాలం ఒప్పుకున్నాడు. ఇప్పుడు గోపాలం పూర్తిగా మారిపోయాడు. అహంకారం లేదు, ఆలస్యం లేదు, బాధ్యత ఉంది. ఊళ్ళో చిన్న హోటల్ పెట్టాడు. తరుణ్, సుందర్ అనే ఇద్దరు యువకులకి పనిచ్చాడు. నెమ్మది నెమ్మదిగా ఊరి వాళ్ళకి గోపాలం చేస్తున్న వంటలు నచ్చాయి. చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకోవటమూ జరుగుతుంది. ఒకరోజు సుందర్ అడిగాడు, అన్నా, నువ్వింతలా ఎట్టా మారిపోయావన్నా? ఆ మాటకి గోపాలం నవ్వుతూ, డబ్బు సంపాదించటం ముఖ్యం కాదురా, జీవితం ఇచ్చిన దెబ్బల్ని అర్థం చేసుకోవటం ముఖ్యం. బ్రతకటం నేర్చుకుంటే గెలుపు దానికదే మన దగ్గరికి వచ్చుద్ది. వెళ్ళండి, వెళ్ళి పనులు చేసుకొని మీరు నేర్చుకోండి అని చెప్పాడు. తరుణ్, సుందర్ గోపాలం దగ్గర పని చేసుకుంటూ గోపాలం చేస్తున్న వంటల్ని చూసేవాళ్ళు. బ్రతక నేర్చినవాడు అంటే తను బ్రతుకుతూ తన వాళ్ళకి బ్రతుకు దారి చూపేవాడనే ఉదాహరణకి గోపాలాన్ని ఆ ఊరంతా ఆదర్శంగా తీసుకోవటం మొదలుపెట్టారు.